నీళ్ళతో కాపుకో, గోళీ వేసుకోవచ్చు. ఎక్కుతుందా ఇవి కుక్కలు కూడా వీక్ అవుతుంది, దానివల్ల కుక్కలు వీక్ అవుతుంది, కాల్షియం కూడా తక్కువ అవుతుంది కదా. రోజు కొన్ని నువ్వులు తినదు, సరేనా? ఈ గోళీలు వాడుకోవచ్చు చూద్దాం, పక్కన ఎక్కువ ఒకసారి ఆడుకుంటుంది, సరేనా? థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది, సంవత్సరం నుంచి అది పరీక్ష తీసుకుంటాం, థైరాయిడ్ టెస్ట్ చేద్దాము. అయితే నొప్పి గోళీ రాసేస్తున్నా పైనకి, ఇంకా కాలు నొప్పి మరి అది తీసేసిన తర్వాత బయట బయట అది తింటే కొంచెం కడుపు లోపల మంటలాగా అనిపిస్తుంది, వస్తుంది తగ్గితే తీసేసింది కదా, తినద్దు ఆయిల్ తినాలి. నేను డాక్టర్ అమర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్, అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మేము రెగ్యులర్గా ఈ మధ్య మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో మన జాగిరియల్ గ్రామం నందు మన ప్రసాద్ గారు రీసెంట్గా సర్పంచ్గా ఎన్నికైనారు. ఆయనని సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకొని ఈరోజు చేద్దాం సార్ అని క్యాంప్ కండక్ట్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఇక్కడ జాగిరియల్ గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో కీళ్ళ నొప్పులకు సంబంధించి ఆర్థోపెడిక్ విభాగము మరియు లేడీస్ డాక్టర్ శైలజ గారు గైనకాలజిస్టు, ఆబ్స్టిషియన్ ఈ సేవలు అందించడం జరిగింది. ఈరోజు బీపీ, షుగరు మరియు బోన్ మినరల్ డెన్సిటీ, మన బోను ఎంత శక్తివంతంగా ఉన్నదనే టెస్ట్ ఒకటి చేయడం జరిగింది. దాదాపు ఒక 200 మంది పేషెంట్స్ మా సేవలను ఇవాళ వినియోగించుకున్నారు. తర్వాత మా హాస్పిటల్ నందు రెగ్యులర్గా ఆర్థోపెడిక్ సేవలు, ప్రసూతి మరియు గైనకాలజీ సేవలు, జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్స్ ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. హాస్పిటల్ అడ్రస్ అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కాందేశ్ కాంప్లెక్స్ ఆపోజిట్ పాత జ్యోతి హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.
బీపీ షుగర్ అట్లాంటివి ఏమి లేవు కదా? మూత్రంలో మంట తెల్లబట్ట అట్లాంటివి ఏమి ఉన్నాయా? వీడియో చేస్తావా పిల్లలతో కాదు ఇంట్లో పెట్టుకో వీడియో చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది మనం తిప్పినట్టు అనిపిస్తుందా ఉందా ఎప్పుడు ఉంటుంది అట్లా పొద్దున ఎప్పుడు ఎంత పెట్టుకుంటావా చిన్నది పెద్దదా ఈ మందులు అయితే వేసుకొని చూడండి సరే మా జాగిరియాల గ్రామానికి అమర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ వారు మరి మా గ్రామ ప్రజల కోసం ఉచిత వైద్యము మరియు మందుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు. మరి వారి యొక్క విలువైన సమయాన్ని మా గ్రామ ప్రజలకు అందించి మరి మా గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి వారు సేవాభావంతో మా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. మరి వారి యొక్క సేవలు మర్చిపోలేనివి. మరి వారి యొక్క సేవలు వైద్య సేవల ద్వారా ఉపయోగపడ్డాయి. గ్రామ ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారు. ఎముకలకు సంబంధించినటువంటి సేవలు మరియు బీపీ షుగరు దాంతోపాటు మహిళా విభాగం మహిళా డాక్టర్ గారు స్పెషల్గా వారి కోసం రావడము ఇంత మంచి సేవలు మరి మా కోసం అందించినటువంటి డాక్టర్ అమర్ బాబు సార్ గారికి మరియు సృజన మేడం గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారు చేసినటువంటి సేవలు మరవలేనివి. అందరికీ ఎంతో మంది డాక్టర్లు ఉంటారు కానీ అందరికీ ఆ సేవాభావం ఉండదు. మరి ఇట్లాంటి సేవాభావంతో ముందుకు వచ్చిన వారికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని వారి యొక్క అభివృద్ధిలో మా గ్రామం తరఫున ఒక సర్పంచ్గా మా వార్డు సభ్యుల తరఫున మా గ్రామ ప్రజల తరఫున అభివృద్ధికి మేము మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మరి మా గ్రామ ప్రజలందరి తరఫున మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.